రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో గుంటూరు నగరంలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాలను నిల్వ చేసేందుకు అనుమతులు లేకుండా ఫ్రీజర్లను వినియోగిస్తున్నట్లు తేల్చారు. పాల నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్కు పంపుతామని ఆహార భద్రతా శాఖ అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మిల్క్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి రిటైలర్ లెవెల్ దాకా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్స్పెక్షన్లో భాగంగా గుంటూరు పట్టణంలో ఉన్న నీలా వెంకయ్య డైరీని ప్లస్ ఇంకా 2 డైరీని చెక్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫ్రీజర్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫ్రీజర్లో వాడే గ్లైకాల్ ఏందనేది సర్టిఫికేట్ లేకుండా ఫ్రీజర్లు అలౌ చేయం. మెకానిక్లను పిలిపించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారా, ప్రొపలిన్ గ్లైకాల్ వాడుతున్నారా అని తెలుసుకున్న తర్వాతే ఫ్రీజర్ని అలౌ చేస్తాము. మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు, ఏ పెరుగు అమ్ముతున్నారని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్ని ప్యారలల్లో కానీ అన్ని సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో శాంపిల్ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాలు పెరుగు శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఎనాలిసిస్కి ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం.